मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम ऐक्यमत्य में हिंदू मुस्लिम हिंदू मुस्लिम ఈరోజు ప్రధానంగా వికోటలో గతంలో హిందూ ముస్లిం బాగా ఐకమత్యంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది. వ్యవహారం చిన్న స్మాల్లో జరిగి హిందూ ముస్లిం ఘటన అని చెప్పి మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐకమత్యంగా బాగున్నారు. అదేవిధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో వీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా, ప్రజలకు వెళ్ళాలా, మన ఐక్యత తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు హిందూ ముస్లిం బాయ్ రామ్ రహీం అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాం. దీనికి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇతర తహసీల్దార్ గారు అయితేనేమి, అటు ఎంపీడీఓ గారు అయితేనేమి, ముఖ్యులు అయితేనేమి, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐకమత్యంగా ఉంటే ఈ యొక్క ఐక్యతని వర్ధిల్లాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానంతో పోతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా సంతోషించారు. అయ్యా ఇవాళ ర్యాలీ పెట్టామంటే చాలా సంతోషంగా జరపాలి, వీళ్ళంతా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి చాలా సంతోషపడ్డారు. అదేవిధంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసిమెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఎంతో సెలవు తీసుకుంటున్నాను. గ్రామ ప్రజలకు దొరికిన వీకోట గ్రామ పెద్దలకు, వివిధ పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరిగింది. దీనికి కారణం మీకు అంతా తెలుసు. లాస్ట్ ఇయర్ మనకు జరిగిన చిన్న సమస్య వల్ల మనకి చాలా ఇబ్బంది అయింది. దానికోసము మనమంతా కూడా హిందువులు ముస్లింలు కులాలకు అతీతంగా మనమంతా ఏకీభవించి అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలనేసి, ఏ పండుగ వచ్చినా కూడా మనకి హిందువుల పండుగలు వచ్చినా, ముస్లింల పండుగ వచ్చినా, క్రిస్టియన్స్ పండుగ వచ్చినా కూడా అందరూ ఐకమత్యంతో చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం చేశాము. కాబట్టి దీన్ని సహకరించిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా సుహృత వాతావరణంలో మేమంతా ఒకటే, వేరు కాదు అనేటువంటి నినాదాన్ని గట్టిగా చాటుతూ ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ ఉంటారని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీకోట మండల పెద్దవారందరూ వీకోటలో ఉన్న హిందూ ముస్లిమ్స్ అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా పోలీస్ తరఫున కూడా వీకోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పట్టణ ప్రజలందరూ ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ, ఊరు అభివృద్ధిని కోరుకుంటూ, ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్కి వచ్చి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషదగ్గ విషయము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని, కలిసిమెలిసి బతకాలని ఇక్కడ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పీస్ కమిటీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీకోట మండలంలో ప్రశాంతతకు నిలయము. ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కళ వచ్చింది, అది అంతలోనే అంతమైపోయింది. దీనిపైన ఐకమత్యంగా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు, అందరూ భారతీయులే. కులం లేదు, మతం లేదు, ఏ దానికి కూడా కుల మతం లేదు. భారతీయులుగా జీవించాలి, భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. భారతీయుడే ఈ దేశానికి వెన్నెముక,
ఇక్కడ కులం లేదు, మతం లేదు. భారత స్వతంత్ర సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపెట్టుకోలేదు. అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి, ఈ భారతదేశానికి ఒక మనకు ఖురాన్ కాదు, బైబిల్ కాదు, భగవద్గీత కాదు, మనకంతా ఒకే ఒక పెద్ద బుక్, అదే భారత రాజ్యాంగ బుక్ అని చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హిందూ ముస్లింల ఐక్యత, హిందూ ముస్లింల ఐక్యత. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పీస్ ర్యాలీ, పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన వీకోట సిఐ గారు అందరూ బాగుండాలి, ఊరు బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అనేసిందే ఆయన వంతు ప్రయత్నంగా ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించాలని చెప్పారు. దానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఊరు బాగుండాలంటే మనమంతా కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలల సుఖం. ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది. కాబట్టి హిందూ ముస్లింలు అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.